హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవిత్ర బ్లాగ్స్ 143. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఆ శారీ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఏంటంటే ఈ శారీ కలర్ వచ్చేసి మనకి సిమెంట్ కలర్ అండ్ ఆల్సో పైన గోల్డ్ కలర్ వచ్చి ఉంటుంది. కొంచెం శారీ అయితే కంఫర్టబుల్గానే ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. కొంచెం లైట్గా ఫెయిర్ అండ్ లవ్లీ అంతే. నేను ఎక్కువ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయను, బ్యూటీ ప్రోడక్ట్స్ ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తాను. నార్మల్ ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నాక నెక్స్ట్ పాండ్స్ పౌడర్, మా ఇంట్లో ఉండే నార్మల్ పాండ్స్ పౌడరే యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఒక స్టోన్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆఫ్టర్ ఇయర్ రింగ్స్ అయితే నేను మా ఊరి దగ్గర అయితే పర్చేస్ చేశానండి. నెల్లూరు దగ్గర అయితే పర్చేస్ చేశాను. అవి సెట్ తీసుకున్నాము. సెట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే నేను జస్ట్ ఇయర్ రింగ్స్ అండ్ ఒక లాంగ్ చైన్ మాత్రమే వేసుకున్నాను. లాంగ్ చైన్ వేసుకుంటున్నా, జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. చైన్కి వచ్చేసి ఏంటంటే వైట్ బీడ్స్ ఉంటాయి కదా, అవి వచ్చి లక్ష్మీదేవి రూప్ వచ్చి ఉంటుంది. చాలా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నా, జస్ట్ ఒక చైన్ వేసుకున్నా. నార్మల్గా ఒక సింపుల్గా ఒక 3-4 బ్యాంగిల్స్ వేసుకున్నా. మట్టి గాజులు వేసుకున్నా. అండ్ ఈ చేతికి వచ్చేసి వాచ్ అయితే పెట్టుకున్నాను. వాచ్ అయితే మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందండి. నా బర్త్డేకి గిఫ్ట్ చేసింది నా ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంది వాచ్ కూడా. టైమిక్స్. నెక్స్ట్ లిప్స్టిక్ అండి. అదేంటంటే నా ఫేస్లో కొంచెం సెట్ అయిపోద్దండి ఆ లిప్స్టిక్. అంటే కొంచెం బ్రౌన్ షేడ్ ఉంటుంది. సో కొంచెం ఎక్కువైందని చెప్పి అక్కడ తుడుచుకుంటున్నాను. ఇంకేం లేదు, కొంచెం ఎక్కువగా ఉంది. అందుకే లైట్గా దాన్ని వేరే క్లాత్కి అలా అద్దేశానండి. ఇంకా ఎలా ఉంది, ఇంకా హెయిర్ అయితే ఒకసారి చూసుకుంటున్నా ఎలా ఉన్నానని. ఇంకా హెయిర్ అయితే సెర్చ్ చేసుకుంటున్నా అండి. హెయిర్ ఎలా వేస్తే టై చేస్తే బాగుంటుందా, జస్ట్ క్లిప్ పెడితే బాగుంటుందా అని అనుకున్నాను. ఇంకా టై చేస్తేనే, నాది కొంచెం షార్ట్ హెయిర్ కదా, టై చేస్తేనే బాగుంటుందని చెప్పి నేను ఇంకా టై చేద్దామని అనుకున్నాను. జస్ట్ ఎలా ఉంటుందో అని. అసలు షార్ట్ హెయిర్ కదండి, షార్ట్ హెయిర్కి టై చేస్తే అంత బాగుండదు. బట్ టై చేస్తేనే కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం బాగుండాలంటే జస్ట్ ప్లక్కర్ పెట్టుకుంటేనే బాగుంటుంది. చూసారంటే జస్ట్ మన షార్ట్ హెయిర్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా ఒక ఫ్లక్కర్ పెట్టేసామంటే అయిపోతుంది. నాకు ఏదో కొంచెం సెట్ అయినట్లేదు, ప్లీట్స్ కొంచెం సెట్ అయినట్లేదు అని చెప్పి అనుకుంటూ నెక్స్ట్ నేనైతే పిన్ పెట్టడం మర్చిపోయానండి. కుచ్చు పిన్ అయితే పెట్టాను. నాకు అంత ప్లీట్స్ అంతా నచ్చలేదు. వన్ సైడ్ చున్నీ వేసుకుందాము అని ట్రై చేస్తున్నా. ప్లీట్స్ అంతా బాగాలేవు కదండి. సో ఒకసారి చెక్ చేసి ఎలా ఉందని. ఇంకా ప్లీట్స్ అంతా నచ్చలేదు, అందుకనే ప్లీట్స్ అయితే తీసేసాను. ప్లీట్స్ తీసేసి ఓన్లీ శారీ వరకు వన్ సైడ్ చున్నీ వేసుకొని ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందని. వన్ సైడ్ చాలా బాగుందండి ఈ శారీకి. ప్లీట్స్ అయితే నాకు అంత నచ్చలేదు, కానీ కొంతమందికి ప్లీట్స్ అంటే బాగా నచ్చుతాయండి. కానీ నాకేంటో సెట్ అవ్వలేదు అనిపించింది నా ఫేస్కి. అందుకని ప్లీట్స్ వేసి వన్ సైడ్ అయితే చున్నీ వేసుకున్నాను. వన్ సైడ్ అయితే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నా లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి.